సార్, కాక్రోచ్ నిరసన ఢిల్లీ నుంచి ఇప్పుడు దేశవ్యాప్తమైంది, విపరీతమైన మద్దతు లభిస్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. మరి ఇది ముగిసే అవకాశం ఎంతవరకు ఉంది? కేంద్రం సిజేపీ అన్ని డిమాండ్లు నెరవేర్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఎస్ అంటే ఇప్పుడు సిజేపీ వర్సెస్ మోడీ గవర్నమెంట్. ఇప్పుడు మనం ఇరాన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుద్ధాన్ని, అది ఒక యుద్ధం, అంతర్జాతీయ యుద్ధం మనం చూస్తున్నాం. భారతదేశంలో కూడా ఒక ప్రజాస్వామ్య యుద్ధం జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రజాస్వామ్య యుద్ధం అంటే ఆర్టికల్ 19(1)(b) ప్రకారం భారత రాజ్యాంగంలోని డిసెంట్, అసంతృప్తిని వ్యక్తం ఏదైనా ఉంటే పౌరుల్లో దాన్ని వ్యక్తం చేయడానికి భారత రాజ్యాంగం ఒక ప్రాథమిక హక్కుని ప్రసాదించింది. అదే పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేసుకునే అవకాశం, ఆందోళన. ఇప్పుడు జంతర్ మంతర్లో జెన్ జీ, ఏ సోషల్ యాక్టివిస్టులు గట్టా కాదండి, జెన్ జీ చేస్తుంది భారత యువత. ఇది 35వ రోజు ప్రజాస్వామ్య యుద్ధం అని అయితే నేను పిలుస్తాను. ఎప్పుడు కూడా ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ ఆర్గ్యుమెంట్, మనకు ఒక ట్రెడిషన్ ఉంటుంది అనమాట భారత సంస్కృతిలో, ఒక ఆర్గ్యుమెంటేటివ్ ట్రెడిషన్, వాదనలు, ఈ ప్రొటెస్ట్లు ఇవన్నీ ఉంటాయి అనమాట. దానివల్ల జనరేషన్ మన సజీవ సంస్కృతిగా ముందుకెళ్తుంది. అందుకే భారత రాజ్యాంగం ఆర్టికల్ 19(1)(b) ఇచ్చింది. దాని ప్రకారం ఇప్పుడు యువత దేశవ్యాప్తంగా ఈ రోజు 35వ రోజు ఫ్రైడే దేశవ్యాప్త ప్రదర్శనలు జరుగుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో స్కూల్స్ కూడా క్లోజ్ అవ్వడం జరిగింది. ఎన్నో స్టూడెంట్ వింగులు, ఆర్గనైజేషన్లు ఇప్పుడు సిజేపీ, కాక్రోచ్ జనతా పార్టీకి సపోర్ట్ దేశవ్యాప్త ఉద్యమం ఆల్మోస్ట్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ప్రతిపక్షాలు, అసలు సోషల్ యాక్టివిస్టులు, తర్వాత ఇటు మనం వీళ్ళు సినిమాలు, సెలబ్రిటీస్లు, ప్లేయర్స్ అందరూ దీనికి సపోర్ట్ చేయడం మనం చూస్తున్నాం. ఈవెన్ ఇంటర్నేషనల్ మీడియా కూడా అత్యున్నత ప్రయారిటీ ఈ యొక్క ఇండియాలో జరుగుతున్న ఈ ప్రజాస్వామ్య ఉద్యమానికి ప్రయారిటీ ఇస్తున్నాయి. అది పాజిటివ్ నెగిటివ్ అనేది తర్వాత, ముందైతే హైయెస్ట్ ప్రయారిటీ. ఇది ఇండియన్ డెమోక్రసీలో జరిగే 35వ రోజు పోరనమాట. ఇప్పుడు ఇక్కడ కీలక పరిణామం 35వ గత 12 గంటల 48 గంటల్లో మనం 35వ రోజు వారు ఎలా జరిగిందో చూస్తే, సోనం వాంగ్చుక్ తన 26వ నిరాహార దీక్షని, హంగర్ స్ట్రైక్ ని విరమించడం. ఇందులో గవర్నమెంట్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. మోడీ గవర్నమెంట్ ఆయనతో సక్సెస్ఫుల్ గా నెగోషియేషన్ చేసి ఇద్దరు కేంద్ర మంత్రుల ద్వారా ఆయనతో దీక్ష విరమణ చేపించడం జరిగింది. కానీ ఇప్పుడు సోనం వాంగ్చుక్ దీక్ష విరమణని స్టూడెంట్లు పట్టించుకోవడంలే. ఎందుకంటే వాళ్ళు అసలైన డిమాండ్, ప్రధాని రాజీనామా చేయాలనే డిమాండ్ నుంచి ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. వాంగ్చుక్ మాత్రం ఇది పార్లమెంట్ లో చర్చిస్తారు, దాన్ని ఆలోచిద్దాం, కానీ కేసులు ఉండకూడదు, ఏదో వైలెన్స్ జరిగిపోతుంది అని చెప్పారు. ఇప్పుడు ఆయన పక్కన పెట్టినట్టే విద్యార్థులు సోనం వాంగ్చుక్ ని సైడ్ లైన్ చేసినట్టే. బట్ గవర్నమెంట్కి ఏంటంటే ఇది ఒక సక్సెస్. ఏంటంటే సోనం వాంగ్చుక్ యొక్క నిరాహార దీక్షని ఆపడం వల్ల మూమెంట్ ఆపుతామనే ఒక కాన్ఫిడెన్స్ ఇది వచ్చింది. కానీ ఈ రోజు ఎంటైర్ నేషనల్ వాళ్ళు కాల్ ఫర్ చేయడం, దేశవ్యాప్తంగా యువత బయటకు రావడం, అన్ని స్టేట్ క్యాపిటల్స్ లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ దీక్ష యొక్క పరిణామం మనం చూస్తున్నాం. ఈవెన్ వెర్నాక్యులర్ లాంగ్వేజ్ కి సంబంధించిన పేపర్లు, ప్రాంతీయ ఉప ప్రాంతీయ పేపర్లు, సోషల్ మీడియా, ఎంటైర్ నేషనల్ మీడియాలో హైయెస్ట్ ట్రెండింగ్ న్యూస్ ఏదంటే సిజేపీ ప్రొటెస్ట్ ఇన్ జంతర్ మంతర్. కాబట్టి ఇది ఒక అద్భుతమైన ప్రజాస్వామ్య యుద్ధమే. మరి ఇందులో ఎవరు విజయం సాధిస్తారు అనే దానికంటే ఏది జరిగినా మనకి మాత్రం విద్యా సంస్కరణలు వస్తాయి. భారత ప్రజాస్వామ్యానికి ఇంకొక మెట్టు ప్రజాస్వామ్య పరిశుద్ధమైతే అవుతుందనేది మనం ఇక్కడ చూడొచ్చు. బట్ ఇప్పుడు 35వ రోజు గత మిడ్ నైట్ ఏంటంటే ఒక మిడ్ నైట్ డ్రామా. ప్రధాని మిడ్ నైట్ న ఒక వీడియో రిలీజ్ చేయడం, ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం. దీనికి ఇప్పటికే 105 మిలియన్ అంటే 10 కోట్ల మంది పైగా వ్యూవర్షిప్ రావడం జరిగింది. కొన్ని మిలియన్లు లైకులు కొట్టడం జరిగింది. మరి ప్రధాని మిడ్ నైట్ లో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడినట్టే ఒక వీడియో ఎందుకు రిలీజ్ చేశారంటే మనం ఇక్కడ చూడొచ్చు. వాంగ్చుక్ ఆయన దీక్ష విరమణ తర్వాత ఈ యొక్క ప్రజలకి చెప్తుంటూ ప్రైమ్ మినిస్టర్ ఒకటి చెప్తున్నారు, పేపర్ లీకేజ్ అనేది గ్రేట్ సిన్, అది క్షమించరాని నేరం, చాలా సామాన్యమైన విషయం కాదు, దాని మీద పూర్తి చర్యలు నేను తీసుకుంటాను. తర్వాత రోజు ఇప్పుడు శుక్రవారం కేబినెట్ భేటీ అవుతుంది, కఠినమైన నిర్ణయాలు నేను తీసుకుంటాను. తర్వాత సోమవారం పార్లమెంట్ లో ఒక బిల్లు కూడా మేము ప్రవేశపెడతాం. అంటే ఇప్పుడు నేషనల్ ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ యాక్ట్ 2024 కొంచెం అమెండ్మెంట్ బిల్లు పెట్టే అవకాశం ఉంది. అందులో ఇప్పుడు అక్కడ 10 సంవత్సరాల జైలు శిక్ష, కొన్ని 10 లక్షల వరకే ఆల్మోస్ట్ జైలు శిక్ష విధించేటట్టు కఠినమైన చట్టాలు చేసే అవకాశం ఉంది. తర్వాత దీని మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసేయడం జరిగింది. వాళ్ళకి శిక్ష పడుతుంది, ఇలాంటివి జరగకుండా నేను చూసుకుంటానని విద్యార్థులకు భరోసా ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇవ్వడం జరిగింది. అంటే సిజేపీకి ఇది ఒక బిగ్గెస్ట్ విన్ గా మనం చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే గత 30 రోజులు అంటే ఫస్ట్ 35 రోజుల్లో 30 రోజుల పాటు గవర్నమెంట్ కనీసం వాళ్ళతో చర్చలు కాదు కదా పట్టించుకోలేదు.
ఇప్పుడు దారికి వచ్చింది. అంటే సిజేపీ ప్రదర్శన, సిజేపీ పీస్ఫుల్ ర్యాలీ అనేది ఇప్పుడు గవర్నమెంట్ని, అది కూడా స్ట్రాంగ్ మోడీ గవర్నమెంట్ని కదిలించింది అనేది మనం విశ్లేషణలో మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు సోనం వాంగ్చుక్ గవర్నమెంట్కి ఒక విన్ అయితే ప్రైమ్ మినిస్టర్ కిందకి దిగి ఇప్పుడు విద్యాశాఖ ఒక సెక్రటరీని మార్చడం జరిగిందండి. వినీత్ జోషి నేషనల్ యూనియన్ విద్యాశాఖ సెక్రటరీని మార్చి ఆయన ప్లేస్ లో ఈ రాజస్థాన్ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ నరేష్ పాల్ గంగ్వార్ని అక్కడ నియమించడం జరిగింది. ఆయనకు హ్యూజ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే ఏంటి, ధర్మేంద్ర ప్రధాన్ని రిజైన్ చేపిస్తారా లేదా అనేది ఒక బిగ్గెస్ట్ ఇప్పుడు వార్ పాయింట్ అన్నమాట. ఇప్పుడు వాంగ్చుక్ వెనక తగ్గిపోయారు, కానీ సిజేపీ నేతలు, సిజేపీ లీడర్స్, దేశవ్యాప్తంగా యూత్ మాత్రం ఒకటే మేము డిమాండ్ చేస్తున్నట్టు ధర్మేంద్ర ప్రధాన్ యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాల్సిందే అన్నట్టు మాట్లాడుతున్నారు. బట్ ప్రధాని ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ యొక్క విద్యాశాఖ సెక్రటరీని మార్చారు, తర్వాత ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టారు. ఇలాంటి జరగకుండా చూస్తాం, కొత్త బిల్లు ప్రవేశపెడతాం. బట్ విద్యార్థులు డిమాండ్ చేస్తున్న అంటే నీట్ లీకేజీకి ప్రధాన రెస్పాన్సిబిలిటీ వహించాల్సిన, బాధ్యత వహించాల్సిన ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయడం కుదరదు అన్నట్టు మోడీ గారు మాట్లాడుతున్నారు. ఈయన రిజైన్ చేయాల్సింది. దిస్ ఈజ్ వాట్ ది డెడ్ లాక్. అంటే ఇక్కడ దీని కేంద్రంగా ఇప్పుడు చర్చలు. అంటే ఈ రోజు 35వ రోజు, ఈ శుక్రవారం మధ్యాహ్నం ఇప్పుడు జంతర్ మంతర్ ఒక తటస్థ వేదికలో జేపీ నడ్డా కేంద్ర మంత్రుల ఆధ్వర్యంలో వీళ్ళు మీట్ అవబోతున్నారు. ఇక్కడ ప్రధాన పాయింట్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాల్సింది. గవర్నమెంట్ దానికి యాక్సెప్ట్ చేసే పరిస్థితులు ఇక్కడ కనపడడం లేదు. ఎందుకంటే ఒకటే అంటున్నారు, ఇప్పుడు నరేంద్ర మోడీకి ఇంటర్నేషనల్ మీడియా, ఇండియన్ మీడియా, సోషల్ మీడియాలో అందరూ అనేది ఏంటంటే నరేంద్ర మోడీ గారికి యువత కంటే ధర్మేంద్ర ప్రధానే ముఖ్యమా అనే క్వశ్చన్ ఇప్పుడు సిజేపీ రైట్ చేస్తుంది. ఇది ఇండియాలో కూడా తల్లిదండ్రులు అనేది ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేపిస్తే తప్పేంటి, ఇంత పట్టు అవసరమా అన్నట్టు వీళ్ళు. ఇటువైపు ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయవలసిన అవసరం ఏముంది, ఆయన ప్రధాన కారకుడు కాదు, వాళ్ళని శిక్షిస్తున్నాం, ఇంకా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడుతున్నాం, భవిష్యత్తులో విద్యా సంస్కరణలో పార్లమెంట్ లో చర్చలు ఇవన్నీ అంటూ ఇటు గవర్నమెంట్ చెప్తుంది. బట్ దిస్ ఈజ్ వాట్ ది డెడ్ లాక్. దీని మీదే 35 నుంచి వారు కొనసాగొచ్చి ఎంతకాలమైనా. ఈ సమయంలో ఏంటంటే 35వ రోజు ఈ ప్రాంతం దాకా ఇప్పుడు అపోజిషన్ పొలిటికల్ పార్టీస్, ముఖ్యంగా ఇండీ గ్రూప్ హెడెడ్ బై రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన నేత ఏంటంటే ఈ యొక్క మహాత్మా గాంధీ స్మృతి వనంలో రాజ్ ఘాట్కి వెళ్ళి అక్కడ శ్రద్ధాంజలి ఘటించిన ఎవరు నీట్లో ఆత్మహత్యలు చేసుకున్న విక్టిమ్స్ అయిన స్టూడెంట్లకి వాళ్ళకి పరిహారం ఇవ్వాలి, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలా, అవసరమైతే ప్రధాని కూడా రిజైన్ చేయాలన్నట్టు వాళ్ళు డిమాండ్. అంటే సిజేపీకి మించిన డిమాండ్లు వాళ్ళు చేస్తున్నారు. ఒక పక్కన సిజేపీ, మరో పక్షం ప్రతిపక్షాలన్నీ ఏకమై చేస్తుంది. అంటే అస్థిన అనేది పోరు, ఈ ప్రజాస్వామ్య పోరు అనేది అక్కడికి వెళ్ళింది. ఇప్పుడు పార్లమెంట్ లో చూస్తే పార్లమెంటు స్తంభన జరిగింది. ఇప్పుడు పార్లమెంట్ లో ఈ యొక్క సమావేశానికి ఈ యొక్క ప్రతిపక్షాలు మేము రాము, ధర్మేంద్ర ప్రధాని రిజైన్ చేసే అంతవరకే ఈ యొక్క నీట్ మీద ఒక డిస్కషన్ అనేది వ్యర్థం అన్నట్టు ఇటు కాంగ్రెస్, ఇండీ గ్రూప్ ప్రతిపక్షాలు చెప్తున్నాయి. అందువల్ల అంత ఈజీ కాదు, ఈ పోరాటం ఇంకా ముందుకెళ్లే అవకాశం ఉంది. వాంగ్చుక్ రిజైన్ చేసినా కానీ ఇది ముందుకెళ్లే అవకాశం ఉంది. ఈ రోజు అనేది అత్యంత ప్రధానం. ఎందుకంటే సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్త ప్రదర్శనలకి పిలుపునివ్వడం, మరి దేశవ్యాప్తంగా ఆ యొక్క రెస్పాన్స్ ఎలా ఉందో చూసిన తర్వాత ప్రభుత్వం ఇంకొక స్టెప్ దిగిద్దా మళ్ళీ, లేకపోతే అంత కఠినంగా ఉంటది అనేది ఒకటి విషయం. ఇది ఎలా ఉండగా అసలు ఈ 35వ రోజు అర్ధరాత్రి ఈ జంతర్ మంతర్ చుట్టూరు 1.5 కిలోమీటర్ రేడియస్ లో ఇంటర్నెట్ ఫెసిలిటీస్ అన్ని స్టాప్ చేయడం, రాత్రి ఆల్మోస్ట్ 4:30 నుంచి కన్నాట్ ప్లేస్ ఈ ప్రాంతాల నుంచి మొత్తం కంట్రోల్ చేయడం, అండ్ మిడ్ నైట్ కూడా రాలేదు. అంటే ఏంటి, ఈ క్రాక్ డౌన్ ఈ శుక్రవారం పిలిపించింది కాబట్టి ఈ రాత్రే వీళ్ళని కాక్రోచ్ కార్యకర్తల నుంచి అక్కడ ఖాళీ చేసే విధంగా ఆర్ముడు సిఆర్పిఎఫ్, ఢిల్లీ పోలీసులు ఉపయోగిస్తారనేది ఒక వార్త అనేది బయటికి విస్తృతంగా వెళ్ళింది. కానీ గవర్నమెంట్ ఆ స్టెప్ తీసుకోలేదు. ఎందుకంటే అక్కడ వాంగ్చుక్ ఇది తగ్గడం వల్ల గవర్నమెంట్ ఈ అగ్రెసివ్ స్టెప్కి వెళ్ళలేదు. ఎందుకంటే ఇది వెళ్తే దేశవ్యాప్తంగా ఈ మూవ్మెంట్ ఇంకా పెద్దదయ్యే అవకాశం ఉంది. అంటే అగ్నిలో ఆజ్యం పోసినట్టే ఉంటది అన్నట్టు జరుగుండొచ్చు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇది సోషల్ మీడియాలో మనం చూడొచ్చు, కొంతమంది నేతలు ఈవెన్ కేజ్రీవాల్ కూడా ఈ ఆరోపణ చేయడం జరిగింది. కాబట్టి గవర్నమెంట్ ఇప్పుడు ఫోర్స్ఫుల్ గా వాళ్ళని లేపడం అంటే మాత్రం అది అగ్నికి ఆజ్యం పోసినట్టే అనేది ఒకటి ఉంటది. ఇది ముఖ్యంగా ఇప్పుడు విద్యార్థులు చాలా విస్తృతంగా దేశవ్యాప్తంగా ఫుల్ సపోర్ట్ సిజేపీ పెరుగుతుంది. మోడీ 12 సంవత్సరాల పాలనలోనే ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ గా, అంటే రైతులు 2021లో జరిగిన మూమెంట్ కంటే అతిపెద్ద మూమెంట్. ఎందుకంటే ఇది జెన్జీ మూమెంట్, విద్యకు సంబంధించింది, నిరుద్యోగం, అసంతృప్తి. కాబట్టి ఇది చాలా బిగ్గెస్ట్ ఛాలెంజ్ గా అయితే ఇప్పుడు అభివర్ణిస్తున్నారు.